ఆవులకు పర్రెలు అదే మేము కూడా రైతులు షెడ్లు వేసినారు. 2019 ప్రభుత్వం వస్తా అంటే పాత షెడ్లకు ఒకదానికన్నా బిల్లు ఇచ్చినారనా చెప్పండి. ఆ రైతులే కదా ముందు వాళ్ళే, మళ్ళీ మీ తరఫున 5 సంవత్సరాల నుంచి వాళ్ళే కదా. మామిడి చెట్లు ఓకే, మీరు మామిడి చెట్లు మాట్లాడి, నేను కూడా రైతులకు బర్రెలు ఆవులు ఎనుములు ఉండేది వాళ్ళకే కదా. అంటే మీరు అన్ని చేసినామంటే అంటే పాత చేసిన బిల్లులు కూడా ఇవ్వలేదు. ఇచ్చినారు, మామిడి చెట్లకు ఇచ్చినారు, అన్ని చెట్లకు సబ్సిడీ ఇచ్చినారు. గత ప్రభుత్వము బ్రహ్మాండంగా ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి పడింది. ఆఖరికి టమోటా. ఒక్క నిమిషం. పులివెందుల ప్రాంతంలో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ చైన్ అంటే బనానా ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది మీరు దీని విషయం మంత్రి గారు ప్రభుత్వంలో మాట్లాడి దానికి కూడా అది దిగు అవకాశం వచ్చేటట్టు నిరుపయోగంగా పెట్టడం జరిగింది. గతంలో జరిగిన అనేక సమావేశాల్లో కూడా వైద్యాధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు రెడీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ రెడీ చేసే లోపలనే ప్రభుత్వాలు కూడా మారడం జరిగింది. కనీసం ఇప్పుడైనా సరే ఆ పరికరాల దుస్థితి ఏమి, దాంట్లో పరిస్థితి ఒకసారి పరిశీలించి రాజంపేట ఏరియాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ఆ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డయాలసిస్ సెంటర్ పెడితే రాజంపేటలో చాలా ఉపయోగకరం ఉంటుంది. దయచేసి ఇప్పుడైనా కూడా నిర్లక్ష్యాన్ని వదిలి ఆ కోట్లాది రూపాయలు పెట్టి తెచ్చిన పరికరాలను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకునే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని, వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. మనము డయాలసిస్ సర్వీసెస్ అందిస్తున్నాం సార్. జరిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరలోనే ప్రారంభిస్తామని, కానీ ప్రారంభించడం కూడా జరిగింది. డయాలసిస్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. అది పూర్తిగా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. ఈ నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి అలాంటి పరిస్థితి మీ వైద్య సిబ్బంది ఎవరు గ్రామాలలోకి వెళ్ళడం లేదు. వాళ్ళు ఒకవేళ వెళ్ళినా కానీ హాస్పిటల్ పరిధిలో ఒక ఫ్లెక్సీ పట్టుకొని తిరిగి వాళ్ళు ఫోటోలు ఇచ్చి వస్తూ ఉంటారే తప్ప గ్రామాలలోకి వెళ్ళి మళ్ళీ రోగులను వాళ్ళు చూసి వారికి మరి మందులు ఇవన్నీ సక్రమంగా ఇవ్వడం లేదనేది మా మండల ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మామూలుగా పింఛన్స్కు మీరు సదరన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడంలే, అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రం మీరు ఇస్తున్నారు. అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. అది ఈ ఒక నెక్స్ట్ వచ్చే సర్వసభ సమావేశానికల్లా బోగస్ ఎవరు ఇచ్చినారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలా. ఒకరి క్రిమినల్ తీసుకుంటే నెక్స్ట్ తప్పు చేయకుండా ఉంటారు. డాక్టర్ లేదు సార్, మొన్న ఒక డాక్టర్ని వేశారు, ఆమె మళ్ళీ రెగ్యులర్ పోస్టింగ్ వచ్చి ఆమె వెళ్ళిపోయిందని అన్నారు సార్. అసలు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు ఒక సూపరింటెండెంట్ కూడా మహిళా డాక్టర్, డాక్టర్ మల్లేశ్వర్ గారు అన్నారు. ఆమె జనరల్ మెడిసిన్, ఆమె సిజరీన్లు కూడా స్టార్ట్ చేసింది సార్. బట్ బయట పోతే దాదాపుగా 50,000 60,000 ఖర్చు అవుతుంది అందరికీ. బట్ అక్కడే చేసే అవకాశం ఉంది. ఆ డాక్టర్ లేక చేయడం లేదు సార్. అదొకటి. తర్వాత ఎక్స్రే యూనిట్ పెట్టారు సార్. డిజిటల్ ఎక్స్రే గారు లాస్ట్ గవర్నమెంట్లో ఎంపీ గారు తెప్పించారు. కాకపోతే దాన్ని ఆపరేట్ చేయడానికి ఆపరేటర్ లేడు సార్. ఈ రెండు చేశాను సార్ వేంపల్లి సిఎస్సికి. దర్యాప్తు చేస్తారా లేకపోతే ఓవరాల్ కడప జిల్లాలోనే మొత్తం సర్టిఫికేట్స్ అని వెరిఫై చేస్తామన్నారా? సార్ అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తాం టోటల్. అంటే మళ్ళీ అందరినీ లబ్ధిదారులందరినీ మళ్ళీ ఏరియా హాస్పిటల్ పిలిపిస్తారు. అందరినీ రిమ్స్కి పిలిపించి టీము మొత్తము మాకు సెకండరీ హెల్త్ డాక్టర్స్ని కానీ అందరినీ కూడా అక్కడ పూల్ చేసి ఎవరెవరైతే రీఅసెస్మెంట్కి వస్తున్నారో వాళ్ళందరినీ స్టార్ట్ చేసినారు. మనం ప్రోగ్రామ్ నోటీసులు ఇచ్చారు అందరికీ. స్టార్ట్ చేశాం సార్, ఆల్రెడీ జరుగుతుంది. మేడం, గత సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది? ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది? వైఎస్ఆర్ జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ గతంలో పుస్తకాలు తర్వాత బుక్స్ అన్నీ కూడా సకాలంలో అందుతున్నాయా? ఈ సంవత్సరం అందినాయా? ఇంకా ఏమన్నా ఇవ్వాల్సినవి ఉన్నాయా? అలాగే మంత్రివర్లకు నమస్కారాలు తెలియజేస్తూ, సార్ గతంలో అమ్మఒడి కింద 1 జూన్లోనే మనం 15,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది సార్. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా మనం ఆ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. స్కూళ్ళు ప్రారంభమైనాయి. ఎప్పటి నుంచి ఆ పథకం మీరు అమలు చేయబోతున్నారు కొద్దిగా తెలుసుకోవాలని సార్. థ్యాంక్ యూ సార్. సో తల్లికి వందనం అనే కార్యక్రమం ఇన్స్పిరేషన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం. సో మీరు సూపర్ 6లో ఉన్నటువంటి పెన్షన్ మొదటి రోజే ఇచ్చారు. అమ్మఒడి మాత్రము తర్వాత రైతు భరోసా పథకం, దాంట్లో మీకు ఏదైనా పేర్లు ఉండొచ్చు ఈ ప్రభుత్వానికి, అవి మాత్రం దానికి గైడ్ లైన్స్ లేవు, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే పెన్షన్ ఏమో 1వ తారీఖు ఇచ్చడంలో అంతర్యం ఏమి, ఇవెందుకు ఇవ్వలేదు?
పెన్షన్ అనేది జీతం అనేది 1వ తారీఖు లేకపోతే 2వ తారీఖులలో ఖచ్చితంగా అందరికి ఎలా అయితే ఇచ్చారో జీతాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు, ఇది మన తల్లికి వందనం అకాడమిక్ ఇయర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పినప్పుడు మరి దానిపైన ఏమన్నా గైడ్లైన్స్ ఇచ్చారా, లేకపోతే మీరు ఏమన్నా సర్వే చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారని ఏమన్నా తెలుసుకున్నారా, లేకపోతే స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 month అయిపోయింది. సో దానిపైన ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, ఏదన్నా మీకు గైడ్లైన్స్ వచ్చింటే చెప్పాలనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, స్కూల్లో మిడ్ డే మీల్స్ పెట్టు వస్తున్నారు. పూర్తిగా గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళను తీసేశారు. సరే ప్రభుత్వం మారింది, తీసేసుకోవచ్చు అనేది ఎక్కడ లేదు కానీ తీసేశారు, ఓకే వాటెవర్. కానీ చాలా సబ్స్టాండర్డ్ ఫుడ్ స్కూళ్ళల్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గతంలో ఉన్నటువంటి మెనూ కూడా సరే మీరేమైనా కొత్త మెనూ అన్న ఇచ్చి ఏమైనా ఫాలో చేస్తారంటే ఆ మెనూ కూడా ఇచ్చింది లేదు, కోడిగుడ్లు లేవు, చిక్కీ లేదు, ఏమీ లేదు. అవన్నీ పక్కకు పెడితే మేము మా నాయకుడు వచ్చినప్పుడు రిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వేరే ఒక పేషెంట్ని పరామర్శించడానికి అక్కడ కాజీపేట మండలంలో 60 members సబ్జెక్ట్ కండిషన్ అండి, అంటే కాజీపేట ఏదైనా కరెక్ట్గా తెలియదు కానీ 60 మంది పిల్లలు మిడ్ డే స్కూల్స్లో భోజనం తిని అతిసారం అంటే ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. సో ఈ 2 క్వశ్చన్స్కు మీ దగ్గర నుంచి జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లేకపోతే ఎవరు చెప్తారో వాళ్ళు ఇవ్వండి. మిడ్ డే మీల్స్ కూడా అన్ని స్కూల్స్ మీరు చెక్ చేసి ఒకవేళ చేస్తున్నటువంటి కుక్స్ సరిగైన ప్రామాణికాలు పాటిస్తున్నారా లేదా ఒకసారి దయచేసి మీరు చూడాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మినిస్టర్ గారికి కూడా మీకు 2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మకు ఒడి పథకాన్ని ఏ నెలలో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారో సార్ చెప్పండి మాకు. అమ్మకు ఒడి 15,000 కాదు 14,000 ఇచ్చినారు, మళ్ళీ తర్వాత 13,000 చేసినారు. 15,000 ఇవ్వలే పిల్లల తల్లుల అకౌంట్లకి 13,000 14,000 ఇచ్చినారు. 2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 2వ తారీఖున ప్రమాణ జూన్ 2 ఏప్రిల్ అదే నెలలో అమ్మఒడి ఇచ్చారా, తర్వాత ఇచ్చారా, ఒకసారి మీరు రికార్డులు చెప్తారా సభ్యులకు? డిసెంబర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు జూన్లో ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్లో ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4 రోజులు కాలే, ఒక క్యాబినెటే కావడం జరిగింది. విధి విధానాలు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని పట్టుకొని దాన్ని బట్టి ఎప్పుడు దేన్ని అమలు చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం. మేము చెప్పిన మేనిఫెస్టోలో కానీ లేకుంటే తెలుగుదేశం ఎన్డీఏ మేనిఫెస్టోలో కానీ మొట్టమొదటిగా అధికారం చేపట్టిన మొట్టమొదటిలోనే మార్చి ఏప్రిల్ మే 3 నెలల నుంచి 3,000 కొత్తగా పెంచే, అంటే గతంలో మాదిరి 250 పెంచుకోకుండా ఒకటేసారి 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు గారి సారథ్యంలో ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పథకాలకు సంబంధించి విధి విధానాలు తయారు చేయడం జరుగుతుంది. గతంలో కంటే మెరుగైన విధంగా ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి 2019లో డిసెంబర్ అనేది కరెక్టే కదా? ఓకే, 2019లో డిసెంబర్ ఇచ్చిండొచ్చు. అప్పుడు భారతదేశంలో కనీవిని ఎరుగని రీతిలో ఇట్ వాస్ నెవర్ ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. 2019లో కరోనా కరోనా వాళ్ళు ఎవరో చెప్పారు. లెట్ మీ కంప్లీట్ దెన్ యూ కెన్ ప్లీజ్ స్టాప్. 2019లో 2వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి అదో నెలలో ఇచ్చిండాలి అమ్మకు అమ్మఒడి. లెట్ మీ కంప్లీట్ దెన్ మీరు ఇచ్చినట్టు మేము ఈనాడు చెప్తే ఎట్లా? మీరు అదే నెలలో జూన్ నెలలో మీరు ప్రమాణ స్వీకారం చేసి ఇచ్చింటే మీరు మమ్మల్ని ప్రశ్నించాలా, లేకుంటే ఊరికి ఆత్మశుద్ధి పరిణిందని చెప్పి ఊరికి మాట్లాడాలి ఎట్లా జడ్పీటీ సార్? మీరు ఆ నెలలో ఇచ్చినారా? మీరు జూన్ నెలలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అదే నెలలో స్కూల్ తెచ్చినారు, మీరు ఇచ్చినారా? మీరు ఇచ్చినట్టే మేము ఇచ్చాము, మమ్మల్ని ప్రశ్నించండి. సరేటా? ఓకే. భారతదేశంలో ఎప్పుడు కూడా కన్నీ విని ఎరగని రీతిలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేనటువంటి పథకం అమ్మఒడి పథకం. సో దానికి ఆయన రూపొందించారు, టైం పట్టిండొచ్చు. మీరు అమ్మఒడి పథకాన్ని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటారు. మీ దగ్గర ఆల్రెడీ నాకు తెలిసి మీ దగ్గర కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ అథారిటీస్ దగ్గర కావచ్చు, ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు అనేది ఉంటాయి. సో ఇదేం కొత్త పథకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలోనే ఇది కొత్త పథకం, కానీ ఇట్ ఈస్ నాట్ టుడే. సో ఎమ్మెల్సీ గారు దయచేసి మేమందరం కూడా తల్లిల తరపున అడుగుతున్నా తప్ప జెడ్పీటీసీగా నాకు తెలుసు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే, కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. కాకపోతే ఎప్పుడు ఇస్తారు అని గౌరవంగా మేము అడుగుతున్నాము. ఓన్లీ ఆన్ ది అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే మన కడప జిల్లాలో ఉన్న తల్లుల తరపు నుంచి నేను ఈరోజు ఈ జెడ్పీ సమావేశంలో ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉంటుంది, ఫిజికల్గా వాళ్ళు దాదాపు 70-65 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళు అనార్హులుగా పెన్షన్కు పరిగణింపబడతా ఉంది సార్. వాస్తవంగా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చాలా దీనస్థితిలో ఉండరు. 2014-19లో ఫిజికల్గా వాళ్ళు 65-70 సంవత్సరాలు కనుక ఉంటే పొద్దుటూరులో ఒక స్పెషల్ క్యాంప్ పెట్టి
వాళ్లకు వయో ధృవీకరణ పత్రం ఇస్తే వాళ్ళను వాళ్ళ వయో ధృవీకరణను బట్టి పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది సార్. అలాంటి వాళ్లకు మీరు ఏదైనా స్పెషల్గా మళ్ళీ ఒక క్యాంప్ ఏదన్నా ఏర్పాటు చేసి వారికి వయో ధృవీకరణ పత్రం ఇస్తే ఓఏపీ పెన్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది గ్రామాలలో వాళ్ళకు వయసు అయితే 65-70 ఉంటాయి, ఆధార్ కార్డులో చూస్తే 54-52 అట్లా ఉన్నాయి. స్పెషల్గా ఈ క్యాంప్ ఏదన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు మీరు పెన్షన్ 1వ తారీఖున 99% పంచారు అని చెప్పారు, వెరీ గుడ్. తర్వాత 7,000 రూపాయలు పంచినారు, ప్రామిసులు పెట్టుకున్నారు, వెరీ గుడ్. అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసేవారు. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏమిటి అంటే దాని గురించి ఎటువంటి ఏమీ చెప్పుకోకుండా వాలంటీర్ల గురించి తర్వాత సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. సో కలెక్టర్ గారు కావచ్చు లేదా మినిస్టర్ గారు కావచ్చు, అసలు వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటి అనేది దయచేసి మీరు చెప్పాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే సచివాలయ స్టాఫ్ ఖచ్చితంగా వాళ్ళు ఒక గ్రేడ్ 2నో గ్రేడ్ 3నో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ ఎంప్లాయీస్ వాళ్ళు. సో వాళ్ళ చేతుల మీదుగా మీరు పొద్దున్నే పెన్షన్ అనేది పంపిణీకి పంపిస్తే వాళ్ళ జాబును తగ్గించినట్టు అవుతారు. అంటే ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు గవర్నమెంట్లో, దానికి కాదని చెప్పడం వల్ల వాలంటీర్ అనే వారిని ఒక ముఖ్య పాత్ర ఏంటంటే పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒకటైతే, రెండోది ఎవరికి అంటే వాలంటీర్ ద్వారా అందరికీ కూడా పన్ను పలికే దానికోసం అంటే టీడీపీ వాడు కావచ్చు, బీజేపీ గారు కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరన్నా కానీ ఉన్నప్పటికీ వాలంటీర్ ద్వారా పని చేయించుకున్నారు కాబట్టి అన్ని లక్షల పథకాలు, అన్ని లక్షల పెన్షన్లు గతంలో వచ్చినాయి. సో దయచేసి ఇప్పుడు అంత గొప్పగా పనిచేసినటువంటి వాలంటీర్ కరోనాలో కూడా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేశారు. సో వాళ్ళ జీవితం ఏమిటి? దగ్గర 2,30,000 మంది ఉన్నారు. వాళ్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పారు. అంటే సార్కి ఇది పెన్షన్ టాపిక్ పైనే వాలంటీర్లు ఇస్తున్నారు కాబట్టి లింక్ కాబట్టి అడగాల్సి వస్తుందండి. మిమ్మల్ని అడగట్లేదు, కలెక్టర్ గారిని తర్వాత మినిస్టర్ గారిని అడుగుతున్నాం. సో ఇప్పుడు వాళ్ళ జీవితం పరిస్థితి ఏమిటి అనేది మిమ్మల్ని అడుగుతున్నాం. 10,000 రూపాయలు జీతం చేస్తామని చెప్పారు. ఇప్పుడు 5,000 రూపాయలు గతంలో ఉన్నాం, వెరీ గుడ్. 10,000 ఇస్తే మంచిది అనుకున్నాం, కానీ 10,000 ఇప్పుడు ఏంటి? వాళ్ళ జీవితమే ప్రశాంతంగా అయిపోయింది. సో తప్పకుండా వాళ్ళ గురించి మీరు అడ్రస్ చేస్తారు, అడ్రస్ చేయాలా? మీరు ఖచ్చితంగా వాలంటీర్ల గురించి ఒక మాట మాట్లాడాలని కలెక్టర్ గారికి, మంత్రి గారికి సవినీయంగా విజ్ఞప్తి చేస్తారు. సోదరులు సభ్యులు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా వితంతువులు అయితేనేం, వృత్తులైతేనేం, ముఖ్యంగా సుమారు 18,000 అమరావతి కూలి రైతులు కూడా పెన్షన్లు పంచాం. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ ఎవరు దాని మీద ఏ పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ కామెంట్ రాలేదు. అంటే మేము ఇక్కడ ఆ పని సార్ ఇది సభ్యులు అడిగినట్టు ఈ ప్రాబ్లం అయితే ఉంది సార్. ఇది మీతో నిన్న కూడా మాట్లాడాం కదా, గత 3 నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా అయితే కండక్టర్ కొడుతుందని చెప్పి ఎక్కడ ఇన్స్టలేషన్ జరగడం లేదు. నిజమే కదా? యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో సార్ సభ్యుల దృష్టికి కూడా తీసుకొని పోతాం. నిజంగా రైతు ఎవరైతే బోరు వేసుకొని ఉన్నారో వాళ్ళు 3 ఏళ్ల నుంచి లైన్ కోసం, ట్రాన్స్ఫార్మర్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. గత ప్రభుత్వంలో ఏమైందంటే ఇంకా వాళ్ళు అప్లికేషన్ పెట్టిన స్టేజ్లోనే వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చి వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు బిగించిన సంఘటనలు జరుగుతూ వచ్చినాయి. ఈరోజు ఈ సభ్యులంతా అడిగేదానికి దానికి ఏంటంటే సమస్యకు కారణం ముందు చేసిన పనులే. 5 సంవత్సరాల నుంచి జరిగిన తంతు ఇదే జరిగింది. మా నియోజకవర్గాల్లో అయితే రాజకీయంగా కొన్ని దానిలోనే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావాలా ఇట్లా ఇష్యూస్లో, గవర్నమెంట్ విషయం. రైతుల విషయంలో మరీ పక్షపాతంగా ఒక అతను బోర్ వేసిండాడు, ఎప్పుడో 2 నెలలకు మామిడి తోటలు 4వ బోరు 5వ బోరు వేస్తాడంటే ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టినారు. ఒక రైతు 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసినా 100 రూపాయలు చలానా కట్టింటాడు, హాస్పిటల్కి డబ్బు కట్టింటాడు. వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిన పరిస్థితి అయితే గత 5 సంవత్సరాలు చాలా ఉన్నాయండి. మీరు అది గమనించాల. టోటల్ వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంది చెప్పండి 2 జిల్లాల్లో కలిపి? 890 ఉంది సార్. ఇంకా 2816కు ఇంకా మనకు 1300 కిలోమీటర్ల కండక్టర్ కావాలి సార్. కండక్టర్ కొరత ఎందుకు వచ్చింది? మీరు ముందు కూడా మీరే కదా ఎస్సీ గురించి, అప్పుడు ఇట్లా ఇచ్చారా? అట్లా ముందైతే చాలా జరిగింది సార్. ఇప్పుడైతే అందరూ వెయిటింగ్ లో ఉన్నారు. మీరు ఎంత తొందరగా, నేను కూడా నిన్న మంత్రిగా అడిగాను సార్,
ఏదైనా ప్రయారిటీ లిస్ట్గా ఒక 6-7 మంది రైతులు గట్టిగా అడుగుతా అంటే మండలానికి 2 బిగేయండి సార్, గవర్నమెంట్ వచ్చి 3 నెలలు 30 రోజులు అయిందని చెప్పాను మీకు. దయచేసి మీ సిఎండి గారికో పైన అధికారులతో మీరు మాట్లాడి తప్పకుండా అతి త్వరలో ఇచ్చేటట్టు చూడండి సార్. ప్రయారిటీ లిస్ట్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మేము ఎమ్మెల్యేలు మంత్రులు రాసినా కూడా మాకు 20% రిజర్వేషన్ పెట్టండి. దాంట్లో 80% రైతులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ట్రాన్స్పరెన్సీగా చేయండి. రైట్. పాపం సొల్యూషన్ ఇవ్వలేదు మీరు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రిక్విజిషన్ పెట్టింది ఎస్పీడీసీఎల్కు, వాళ్ళు వేసిన బోర్డుకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి, ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్విజిషన్ పెట్టాక డబ్బులు కట్టలేదని చెప్పి ఎస్పీడీసీఎల్ వాళ్ళు అంటున్నారు. సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ 2 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషన్. నిదానంగా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు డిస్కమ్కు చెల్లిస్తారు. ఇవి ఆమె అడిగింది కూడా జెన్యున్ ప్రాబ్లం తాగునీటికి సంబంధించింది కాబట్టి ఇటువంటి విషయాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్విజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తాము.